టాలీవుడ్ హీరో రాజ్ తరుణ్ లావణ్య వ్యవహారం ఇప్పుడు టాలీవుడ్లో హాట్ టాపిక్గా మారింది. తనను పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడని రాజ్ తరుణ్ ప్రియురాలు లావణ్య ఆరోపించింది. హీరోయిన్ మాల్వి మల్హోత్రాతో రిలేషన్షిప్ కొనసాగిస్తూ తనను దూరం పెడుతున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. తనను మోసం చేసిన రాజ్ తరుణ్పై చర్యలు తీసుకోవాలంటూ హైదరాబాద్ నర్సింగి పోలీసులకు ఫిర్యాదు చేయడం ఇండస్ట్రీలో సంచలనంగా మారింది. అంతేకాదు తనకు రాజ్ తరుణ్ అంటే ప్రాణమని చెబుతూనే అతనికి చాలా మంది అమ్మాయిలతో అఫైర్స్ ఉన్నాయని, అందుకే తనకు డ్రగ్స్ అడిక్ట్ ఉందంటూ వదిలించుకునే ప్రయత్నం జరుగుతోందని కూడా ఆరోపించింది. అయితే ఇప్పుడు లావణ్య మరో సంచలన విషయం వెలుగులోకి తీసుకువచ్చింది. రాజ్ తరుణ్ మాల్వీపై లావణ్య రెండోసారి ఫిర్యాదు చేసింది. పోలీసులకు లావణ్య మరికొన్ని ఆధారాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. లావణ్య ఫిర్యాదును పరిశీలిస్తున్నామని పోలీసులు అంటున్నారు. రాజ్ తరుణ్తో తనకు 10 ఏళ్ల క్రితమే పెళ్లయిందని, తాము 10 ఏళ్లుగా కాపురం చేస్తున్నామని, కొన్నాళ్ల క్రితం రాజ్ తరుణ్ తనకు అబార్షన్ చేయించాడని లావణ్య చెబుతుంది. అందుకు సంబంధించిన మెడికల్ డాక్యుమెంట్స్ను పోలీసులకు అందించానని, లావణ్య అలియాస్ అన్విక పేరుతో కలిసి ఉన్నామని, అన్విక పేరుతోనే విదేశాలకు కూడా కలిసి వెళ్లామని లావణ్య తెలిపింది. కానీ మాల్వి వచ్చాక రాజ్ తరుణ్ తనను దూరం పెట్టాడని, మాల్వి కోసం రాజ్ తరుణ్ ముంబైకి వెళ్లాడని, అతడిని నిలదీయడంతో తనను దూరం పెట్టాడని అంటోంది. మొత్తం మీద రాజ్ తరుణ్ ఎపిసోడ్లో ట్విస్టుల మీద ట్విస్టులు కనిపిస్తున్నాయి. పోటీ ఫిర్యాదులు వస్తున్నాయి. లావణ్య, మాల్వి మల్హోత్రా పరస్పర ఫిర్యాదులు చేసుకుంటున్నారు. దీంతో ఈ వ్యవహారంలో మరిన్ని ట్విస్టులు చోటు చేసుకుంటాయని సర్వత్రా ఆసక్తి నెలకొంది.